హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పనుందండి. సో ఇప్పటికే డ్వాక్రా రుణమాఫీ, చేయూత, ఏబీసీ అనే పథకాల ద్వారా డబ్బులు అయితే ఎన్నికల కమిషన్ కోడ్ రిలీజ్ చేయకముందే పథకం డబ్బులు అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. అయితే ఈ యొక్క 3 పథకాల డబ్బులు లబ్ధిదారులకి అయితే ఇంకా ఖాతాల్లో అయితే చాలామందికి అయితే పడలేదండి. సో అలాంటి వాళ్ళందరూ కూడా కంగారు పడుతున్నారు, డబ్బులు మాకు వస్తాయా లేదా, ప్రజెంట్ అయితే ఎలక్షన్స్ అయితే సమీపిస్తున్నాయి, మాకైతే డబ్బులు ఇంకా రాలేదని చెప్పేసి చాలా చోట్ల అయితే కంగారు పడుతున్నాయి. మరో చోట ఏంటంటే 50% వరకు సో డబ్బులు అయితే జమ చేశారు, మరియు 50% వరకు డబ్బులు అయితే రిలీజ్ చేయలేదని చెప్పేసి లబ్ధిదారులు అయితే ఆందోళన అయితే నెలకొందండి. అయితే వీటన్నిటికీ చెక్ పెడుతూ ఆల్రెడీ సీఎం జగన్ గారు అయితే అందరికీ కూడా లబ్ధిదారులు ఎలిజిబిలిటీ ఉన్న అందరికీ కూడా డబ్బులు అయితే పడతాయని అయితే చెప్పారండి. సో ఎలక్షన్స్ వస్తున్నా, ఎన్నికలు జరుగుతున్నా ఈ డబ్బులకి వాటికి సంబంధం లేదు, మనం ముందే డబ్బులు అయితే రిలీజ్ చేసాం, అందరికీ కూడా డబ్బులు అయితే వస్తాయని స్పష్టం అయితే చేశారు. అయితే చెప్పినట్టుగానే డబ్బులు అయితే ఆయన చెప్పగానే ప్రజెంట్ మనకి ఈసీ కోడ్ రన్నింగ్లో ఉండగా కూడా చాలామంది చాలా ఊర్లో అయితే డబ్బులు అయితే పడుతున్నాయండి. ఈబీసీ నేస్తం పథకం కావచ్చు, అదేవిధంగా చేయూత డబ్బులు కావచ్చు, వైఎస్ఆర్ ఆసరా పథకం కావచ్చు, ఈ యొక్క డబ్బులు అయితే అందరికీ కూడా పడ్డవైతే జరుగుతున్నాయండి. సో మీకు డబ్బులు పడ్డాయా లేదని చెప్పేసి అయితే మీరైతే బ్యాంక్ వెళ్ళి మీ బ్యాంక్ అకౌంట్కి అయితే చెక్ చేసుకోండి. సో మీకు డబ్బులు వచ్చినాయా లేదని చెప్పేసి డ్వాక్రా రుణమాఫీ ముఖ్యంగా చెక్ చేసుకోండి. ఎందుకంటే మనకి డ్వాక్రా రుణమాఫీ అనేది 1,25,000 అనేది ఒక గ్రూప్కి 4వ విడత ద్వారా అయితే పడడం జరుగుతుంది. చేయూత అనేది 18,750 రూపాయలు పడుతుంది. ఈబీసీ నేస్తం పథకం ద్వారా 15,000 అనేది అగ్రవర్ణ పేదలకు అయితే పడుతుందండి. సో కంపల్సరీ ఈ యొక్క డబ్బులు అనేది ప్రభుత్వం అయితే రిలీజ్ చేస్తుందండి. సో మనలో మనం చెప్పుకుంటే ఎందుకంటే లాస్ట్ కాబట్టి కంపల్సరీ అందరికీ డబ్బులు వేసే తీరాలండి. సో లాస్ట్ పథకాలు లాస్ట్ విడతలు కాబట్టి సో మనకి ప్రభుత్వం కూడా మన త్వరలోనే మళ్ళీ కొత్త గవర్నమెంట్ వస్తుందా లేకపోతే ఇదే గవర్నమెంట్ వస్తుందా అనేది తెలియదు కాబట్టి సో ఈ నెల అనేది చాలా కీలకం కాబట్టి డబ్బులు అందరికీ కూడా మనకి మార్చి నెల 30 వరకు కూడా అందరికీ పడతాయని అయితే అధికారులు కూడా చెప్తున్నారు. సో అందరూ కూడా తప్పకుండా వెయిట్ చేయండి, డబ్బులు అయితే పడతాయి. అదేవిధంగా మీరు చెక్ చేసుకుంటూ ఉండండి, డబ్బులు పడ్డాయి లేదని చెప్పేసి మెసేజ్ రాలేదని అయితే ఉండొద్దు. సో దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే ఎప్పటికప్పుడు వీడియో చేసి తెలియజేస్తాను. కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి.